అమ్మ బేసిక్ గా నాకైతే పెళ్లి కాలేదు, కానీ నేను చూస్తున్నటువంటి వెదర్ లో అంటే మా అమ్మ నాన్నని కావచ్చు, చుట్టుపక్కల ఉన్న సొసైటీలో భార్యాభర్తలే కావచ్చు, అంటే వాళ్ళని చూసినప్పుడు అంటే వాళ్ళ మధ్య ఉండేటటువంటి సిచ్యువేషన్స్ ఒకరికి ఒక రకంగా ఉండవు. కానీ నాకు తెలిసినంత వరకు భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి బంధం ఏ విధంగా ఉండాలి, అది ఎంత గొప్పగా ఉంటే బాగుంటుంది అనేది నేను ఒకటి అనుకున్నాను. అది మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. బేసిక్ గా మనం చిన్నప్పుడు బుడిబుడి అడుగులు వేసి మన బాల్యాన్ని స్టార్ట్ చేస్తాం, కానీ పెళ్లిలో 7 అడుగులు వేసి భార్యాభర్తల మధ్య బంధాన్ని స్టార్ట్ చేస్తాం. పేగు తెంచుకొని పుట్టిన తల్లి బిడ్డల బంధం ఎంత కాలం ఉంటుందో నాకు తెలియదు, కానీ ప్రేమ పెంచుకొని పుట్టిన భార్యాభర్తల మధ్య బంధం కలకాలం మనకు తోడుగానే ఉంటుంది. నిజం చెప్పాలంటే గర్భగుడిలో ఉన్నటువంటి ఆ దేవతైనా మనకు తోడుగా ఉంటుందో లేదో నాకు తెలియదు, గాని తన గర్భంలో మన వంశాన్ని మోసే భార్యాభర్తల బంధం కంపల్సరీ తోడుగా ఉంటుంది, మనకు రక్షణగా నిలుస్తుంది. పార్ట్ టైం పొంతులుగా చేస్తున్నావు నువ్వు. భార్యాభర్తల మధ్య ఆ దాంపత్యం ఎలా ఉండాలంటే A+B² సూత్రంలో ఉండాలి. అంటే A² + B² + 2AB లా చాలా సింపుల్ గా ఉండాలి, కానీ sin² θ / cos² θ tan θ / cot θ cot θ / society θ ఆ గజిబిజి ఫజిల్లా ఉండి అర్థం కాకుండా ఉండొద్దు. నిజానికి భార్యాభర్తల మధ్య జీవితంలో జరిగేటటువంటి గొడవలు కూడా ఎంత సింపుల్ గా ఉండాలంటే ఇంద్రధనస్సులాగా ఉండాలి. అంతే, చూసేవాడికి వంకరగా కనిపించినా కూడా వాళ్ళ జీవితంలో రంగుల ప్రపంచంలా కనిపిస్తూ ఉండాలి. అంటే వైఫై ఉంటే ప్రపంచాన్ని మాత్రమే చూస్తాం, కానీ వైఫ్ అండ్ హస్బెండ్ తోడుగా ఉంటే ప్రపంచాన్ని గెలుస్తాం. నిజంగా చెప్తున్నమ్మా, ఇప్పుడున్నటువంటి సొసైటీలో ఎప్పుడైనా సరే భార్యని ఒక పిల్లల్ని కనే మిషన్, భర్తని డబ్బులు తెచ్చే ATM మిషన్ లా కాకుండా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన డబ్బుల్లాగా ఉంటే తప్పకుండా సేవింగ్ అవుతుంది. అప్పుడప్పుడు వడ్డీ రూపంలో పిల్లలు కూడా మనకు వస్తున్నాయి. ఇవన్నీ చెప్పి నువ్వు అయిపోగానే మిషన్ దగ్గరికి వెళ్తుంటావు. ఇదంతా కాదు కన్నమ్మా, మిస్ కాల్, రాంగ్ కాల్, ఫోన్ కాల్ లాగా కాకుండా ఫెవికాల్ లాగా ఉంటే అతుక్కుపోతాం. అరే ఏంటది? మిస్ కాల్, రాంగ్ కాల్, మూడోది ఫెవికాల్. ఈ కాల్ తెలుసా నీకు? భార్యాభర్తల త్యాగం ఎంత గొప్పదంటే ఈ భారతదేశ చరిత్రలో ఆడవాళ్ళకి ఫస్ట్ ఎక్కడ కూడా చదువు లేదు. ద గ్రేట్ మహాత్మా జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు ఆడవాళ్ళ కోసం ఫస్ట్ టైం చదువు చెప్పడానికి పాఠశాలలు తెరిచినప్పుడు ఎన్నో రకాల అవమానాలు జరిగాయి. ఆవిడ్ని చదువు చెప్పడానికి ఆడవాళ్ళ కోసం వెళ్తే కోడిగుడ్లతో కొట్టారు, చివరికి పెండతో కూడా కొట్టినప్పుడు ఫస్ట్ టైం ఆవిడకు చదువు చెప్పినప్పుడు జ్యోతిరావు పూలే గారు ఒక గురువుగా తోడున్నాడు. ఆవిడకి కష్టాలు వచ్చినప్పుడు ఒక భర్తగా, ఒక ఫ్రెండ్ గా తోడున్నాడు. కాబట్టే ఇవాళ వాళ్ళ బంధం ప్రపంచ చరిత్రలో ఒక అందరికీ ఆదర్శంగా నిలబడ్డది. ద గ్రేట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విదేశాల్లో చదువుకుంటున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ గారి భార్య రమాబాయి గారి కొడుకైనటువంటి గంగాధర్ గారికి చిన్న పిల్లోడు హెల్త్ బాగాలేదు, ఏమైనా డబ్బులు పంపించండి అంటే నా దగ్గర డబ్బులు లేవు తల్లి, తినడానికి తిండి లేదు, కానీ సొసైటీకి ఏదైనా చెయ్యాలని నేను ఇక్కడ కష్టపడి చదువుతున్నా అంటే చివరికి సొసైటీకి ఏదైనా చెయ్యాలన్న ఉద్దేశంతో ఆ భార్యాభర్తలు ఇద్దరు కలిసి తన 4 పిల్లలు పోయినా, రాజారత్న, ఇందు, గంగాధర్ ఇలా 4 పిల్లలు పోయినా కూడా చివరికి దేశంలో ఉన్న వాళ్ళందరినీ తన పిల్లలుగా భావించి భార్యాభర్తలుగా అంత త్యాగం చేసి వాళ్ళ చరిత్రలో నిలబడ్డారు. కాబట్టి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే తప్పకుండా ఏ బంధమైనా చాలా గ్రాండ్ గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, 10 మందికి ఆదర్శంగా నిలుస్తుందని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. చంద్రజ గారు, మీకు మా చిత్తు గారు ఇచ్చిన ఈ ప్రెజెంటేషన్, అది కూడా భార్య భర్తల మధ్య ఒక రిలేషన్షిప్ ఎలా ఉండాలి అనేది ఎలా అనిపించింది? నాకు నచ్చిందండి. ఎందుకంటే కామెడీ అనే కదా అనేసి ఈయనే కాదు, చాలా మందిని చాలా తక్కువ చూస్తారు. ఇప్పుడే కాదు, చాలా ఎపిసోడ్స్ లో కూడా వివాదాస్పదంగా ఏదో ఒక మాటలు జరుగుతున్నప్పుడు జిత్తు లేచి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో డెఫినెట్ గా ఎంతో కొంత నాలెడ్జ్ లేకపోతే ఆ మాటలు అయితే బయటికి రావు. గుడ్ జిత్తు, వెరీ నైస్. జిత్తు, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఆదర్శంగా ఇక్కడ ఉన్న జోడీస్ కి, మరి అక్కడ చూస్తున్న జోడీస్ కి అందరికి చాలా మంచి మాటలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.